ఒక కొత్త పేపర్ని ప్రారంభించబోతున్నాము. అదే కంపారిటివ్ పాలిటిక్స్. దాన్ని తెలుగులో ఏమనొచ్చు అంటే పోల్చి చూసు పద్ధతి, పోల్చే పద్ధతి అనొచ్చు. కంపారిటివ్ పాలిటిక్స్, పోల్చే రాజకీయ పోల్చి చూసే పద్ధతి, స్టడీ చేసే పద్ధతి, పోల్చి చూసి అధ్యయనం చేసే పద్ధతి అనొచ్చు. కానీ దానికన్నా మనం ఎప్పటికీ కంపారిటివ్ పాలిటిక్స్ అంటుంటాం కాబట్టి తెలుగులో కూడా కంపారిటివ్ పాలిటిక్స్ అంటే సరిపోతుంది. అయితే ఈ కంపారిటివ్ పాలిటిక్స్ అనేది సామాన్యంగా ఒక రెండు అంశాలను తప్పకుండా కలిగింది. ఎందుకంటే పోల్చినప్పుడు ఒకటి నుంచి ఇంకో దానికి పోల్చినప్పుడు నిజానికి రెండు ఉండాలి కదా. సో రెండు కానీ మూడు కానీ లేదా ఇంకా ఎక్కువ కానీ అంశాలు, తర్వాత అది వ్యవస్థలు కానీ రాజకీయాలు కానీ, తర్వాత మన ప్రెసిడెంట్ సెక్రటరీ పదవులను కానీ పోల్చవచ్చు. ఫంక్షనింగ్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఫంక్షనింగ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్, ఫంక్షనింగ్ ఆఫ్ ద ప్రెసిడెంట్, ఫంక్షనింగ్ ద ప్రైమ్ మినిస్టర్. వాట్ ఈస్ ద కంపారిజన్? కానీ సామాన్యంగా ఏం చేస్తారంటే ఒక కొంచెం పోలిక ఉన్న అంశాలను కానీ, కొంచెం పోలిక ఉన్న పదవులను కానీ, కొంచెం పోలిక ఉన్న వ్యవస్థను కానీ మాత్రమే పోలుస్తారు. పూర్తి పోలిక లేని అసలు దానివల్ల ఏమీ లాభం ఉండదు. సో ఉదాహరణకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి కంపేర్డ్ టు ద ప్రైమ్ మినిస్టర్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ బి compared to, for example, the king or queen of England. ఎందుకంటే ఈ రెండు పదవులు నిజానికి ఒక నామినల్ పదవులే, ఒక రకమైన రబ్బర్ స్టాంప్ పదవులే. అంటే ఇక్కడ భారతదేశంలో మన ప్రెసిడెంట్ ఎల్లప్పుడూ 90% మన కేంద్ర క్యాబినెట్ ఇచ్చే సలహా మీదకే కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయాన్ని ప్రెసిడెంట్ యొక్క ఆమోదానికి పంపుతారు. ఆ ప్రెసిడెంట్ అతను ఏం చేస్తారంటే వాళ్ళు పంపిన నిర్ణయానికి ఆమోద ముద్ర వేస్తాడు. ముద్ర ఇస్తే అప్పుడు అది మన పబ్లిక్లో గెజెట్లో పబ్లిష్ అవుతుంది. అయితే అదేవిధంగా మన ఇంగ్లాండ్లో రాణి లేక రాజు అంటే ఎవరైనా కింగ్ అన్నట్టు, రూలర్. సో నామినల్ రూలర్ ఆఫ్ గ్రేట్ బ్రిటన్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ లెస్ పవర్స్ ఆర్ నో పవర్స్ ఇక్కడ. ఎందుకంటే అక్కడ కూడా మన పార్లమెంటరీ సూపర్మసీ అక్కడ కూడా ఉంది. తర్వాత పార్లమెంటులోనికి వచ్చే సభ్యులను మంత్రులుగా నియమించబడ్డ ఒక క్యాబినెట్ ఉంటుంది. ఆ క్యాబినెట్ యొక్క సలహాల మేరకే ఈ కింగ్ కానీ క్వీన్ కానీ అతను ఆమోదం తెలిసి రాజముద్ర వేయడం ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఏం చెప్పుకోవాలంటే ఎప్పుడైనా పోల్చినప్పుడు పోల్చదగిన వ్యవస్థలు కానీ, పోల్చదగిన పదవులు కానీ, పోల్చదగిన రాజ్యాలు కానీ, పోల్చదగిన మన ఏమంటారు జనసంఖ్య జనాభా ఉన్న దేశాలు కానీ పోలుతాం. ఉదాహరణకి ఇంకొక ఉదాహరణ ఇస్తే భారతదేశం యొక్క పాపులేషన్ చైనా యొక్క పాపులేషన్ దగ్గర. తర్వాత మొన్నటి వరకు 9 దశాబ్దాల కింది వరకు భారతదేశము వ్యవసాయ ప్రధానమైన దేశమే. మరి చైనా మన వ్యవసాయ ప్రధాన రాజ్యం. తర్వాత భౌగోళికంగా కూడా కొంచెం తక్కువ ఎక్కువలో భౌగోళికంగా కూడా సమానం. అంటే ప్రపంచంలో నిజానికి ఇవి ఏషియాలో చూసుకోండి, ఏషియాలో ఇది ద
దగ్గర దగ్గర ఉన్న దేశాలు. కాబట్టి మనం దగ్గర దేశాలు అంటే ఈ అంశాలలో ఈ విషయాల్లో ఇవి పోల్చదగినవి. కానీ వేరే విషయాలు మరి పోల్చదగినవి వేరే విషయాలలో ఏ విధంగా ఉన్నాయి, భిన్నంగా ఉన్నాయి అనుకోండి చూడడానికి మనం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పాపులేషన్ ఎక్కువ ఉంది, మరి అక్కడ పావర్టీ లేదు, ఇక్కడ పావర్టీ ఉంది. ఉదాహరణ పాపులేషను దగ్గర దగ్గర ఉన్నా పోల్చదగినంగా ఉన్నా కూడా మా ఆర్థిక అంశాలలో ఆర్థిక కోణంలో చైనాలో పావర్టీ తక్కువ ఉంది, ఇండియాలో ఎక్కువ ఉంది. అది లేదు, పోలిక లేదు. సో ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది. సో దాని అర్థం ఏంటంటే పాపులేషన్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా నిజానికి చైనా యొక్క పద్ధతులు అనుసరిస్తే పాపులేషన్ ఎక్కువ ఉన్నా కూడా పేదరికాన్ని జయించవచ్చు, పేదరికాన్ని అధిగమించవచ్చు, పేదరికాన్ని నిజానికి నిర్మూలించవచ్చు, పేదరికాన్ని రాకుండా చేయవచ్చు అనే యొక్క మనము విషయము బయటపడుతుంది. సో ఫస్ట్ పాపులేషను పోల్చనే పద్ధతి, ఒకదాన్ని ఇంకోదాన్ని పోల్చే పద్ధతిని రాజనీతి శాస్త్రంలో, రాజకీయ అధ్యయనంలో దానికి చాలా ఉపయోగపడుతుంది. అక్కడ పోల్చి చూడము. మనం సామాన్యంగా ఏమి పోల్చి చూస్తాము? మన ఒక రకమైన, ఇప్పుడే చెప్పినట్టు ఒకే రకమైన పదవులు, అవి మన ఏమంటే దాన్ని రాజ్యాంగబద్ధమైనవి కావచ్చు, రాజకీయమైనవి కావచ్చు. మనం ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ తర్వాత మన ఈ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ తర్వాత బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, పోల్చదగిన పదవులు, పోల్చదగిన వ్యవస్థ. సో పోల్చుతాం. అదేవిధంగా పార్లమెంటరీ విధానంలో ఒక పార్లమెంటరీ విధానం, ఇంకో పార్లమెంటరీ విధానం. ఉదాహరణకి అమెరికాలో పార్లమెంటరీ విధానం ఉంది, కానీ బ్రిటిష్ పార్లమెంటు కంటే భిన్నమైనది. అదేవిధంగా అమెరికన్ పార్లమెంటరీ విధానము మన ఇండియన్ పార్లమెంటరీ విధానం కంటే భిన్నం ఉన్నది. ఎందుకంటే భారతదేశంలోనూ బ్రిటిష్ దేశంలోనూ ఇంగ్లాండ్లోనూ పార్లమెంటరీ ఉన్నది, కానీ పార్లమెంట్ నిజంగా ఇతర ముఖ్యమైన వ్యవస్థ అయిన అధ్యక్ష పదవి అంటే కార్యనిర్వాహక శాఖ అనే దాని మీద నిజానికి ఒక సుప్రమసీ కలిగి ఉన్నది. ఏది? భారతదేశము మరియు ఇంగ్లాండ్. సో పార్లమెంటరీ సుప్రీం దే. అంతేకాకుండా కూడా సెపరేషన్ ఆఫ్ పవర్ కూడా, అంటే ఏదైతే సెపరేషన్ పవర్ మనం చాలా సూత్రంతో ఆ సూత్రం నిజంగా అమెరికాలో ఉంది. ఎందుకంటే అమెరికాలో జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, తర్వాత లెజిస్లేచరు, ఇవి ఎవరి కాంటే సెపరేట్ అన్నట్టు, ఒకరి మీద ఒకరి ఆధారపడి ఉండే, కానీ ఒక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థ పుట్టడం కానీ లేదు అక్కడ. కానీ బ్రిటన్లో, ఇండియాలో నిజానికి మన కార్యనిర్వాహక వర్గం ఏదైతే ఉన్నదో, క్యాబినెట్ ఏదైతే ఉన్నదో, మంత్రిమండలి ఏదైతే ఉన్నదో బ్రిటన్లో కానీ ఇండియాలో కానీ, అది మన ఇది పార్లమెంట్ నుంచి వస్తుంది, పార్లమెంట్ నుంచి పుడుతుంది, పార్లమెంట్కి సబార్డినేట్ అయి ఉంటుంది. ఒకవేళ పార్లమెంట్లో నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే అసలు మంత్రిమండలి రిజైన్ చేయవలసిందే. అది బ్రిటన్లో కానీ ఇక్కడ కానీ, తర్వాత ఇంకా వేరే ఫర్ ఎగ్జాంపుల్ మన పార్లమెంటరీ విధానం కలిగిన ప్రైమ్ మినిస్టర్ స్ట్రాంగ్గా ఉన్న దేశాలన్నింటిలో ఇదే విధంగా పార్లమెంటరీ కంట్రోల్ ఓవర్ ద క్యాబినెట్. ఇది మన ఒక పార్లమెంటరీ చేతిలోనే అది ఒక స్టీరింగ్ ఉంటుంది. అదే అంతేకాకుండా పార్లమెంటరీ ఏదైతే పార్లమెంట్ మన స్టీరింగ్ అని పోల్చుకుంటే, స్టీరింగ్ ఏంటి తిరిగితే ఆడిపోతుంది. నో కాన్ఫిడెన్స్ మోషన్, నో కాన్ఫిడెన్స్. ఒక మైనారిటీ పార్టీ, ఒక అపోజిషన్ పార్టీ ఏదో రూపంలో మన దొంగచాటున కొందరి మెజారిటీ పార్టీ నుంచి కొందరి సభ్యులను డబ్బులు ఇచ్చి కొని వాళ్ళ యొక్క అపోజిషన్ పార్టీ యొక్క చేర్చుకొని, అపోజిషన్ పార్టీ యొక్క మన సంఖ్యను పెంచుకొని దానికి నో కాన్ఫిడెన్స్ మోషన్ పార్లమెంట్లో పాస్ చేసినప్పుడు, హౌస్ ఆఫ్ కామన్లో పాస్ చేసినప్పుడు అది
ప్రభుత్వం కూలిపోతుంది. అదే అదే అందుకొరకే ఈ విధానాన్ని మనం ఎప్పుడైనా కూడా మంచిగా పర్ఫామ్ చేస్తుందా లేదా అనేది ఈ బ్రిటిష్ పార్లమెంటు, తర్వాత ఇండియన్ పార్లమెంట్, బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్, బ్రిటిష్ క్యాబినెట్, ఇండియన్ గవర్నమెంట్ పోల్చదగినవి. అదే కానీ మనం ఈ బ్రిటిష్ మన పార్లమెంటరీ సిస్టమ్ని అమెరికన్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్తో పోల్చలేము. ఎందుకంటే అక్కడ ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్, పార్లమెంట్ ఉంటుంది కానీ ప్రెసిడెంట్ ఈజ్ ద రియల్ ఎగ్జిక్యూటివ్. సో డే టు డే రోజువారీ అధికారం చెలాయించేది, పాలసీలు నిర్ణయించేది, మరి యుద్ధాలు డిక్లేర్ చేసేది, దాని తర్వాత సంక్షేమ కార్యక్రమాలు చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్గా ఒకసారి మన క్యాబినెట్ మండలి కూర్చొని గత హైడ్రా అటువంటి కొత్త ఆర్గనైజేషన్ ఏర్పడి మొత్తం మన ఎన్ కన్వెన్షన్లకు కూర్చోడానికి అవకాశం ఇది క్యాబినెటే చేస్తాడు. అక్కడ ప్రెసిడెంట్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధ నిర్ణయాలపై, ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్రిటన్, అమెరికా మన యుక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్కి సహాయం చేస్తుంది. మీరు చూస్తున్నారు కదా, 3 సంవత్సరాల నుంచి సామాన్యంగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి ఒక ప్రెసిడెంటే ఎప్పటికీ మాట్లాడతారు. ఎందుకంటే ప్రెసిడెంట్ చేసుకునే ప్రతి నిర్ణయంలో అది రాజ్యాంగబద్ధంగా ఉండాలి. దాని తర్వాత వీలైతే ఎప్పుడైతే ఈ మన అమెరికాలో కూడా పార్లమెంట్ ఉంది, కాంగ్రెస్ ఉంటుంది. కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉండకూడదు దానికి. అది అట్లా అవన్నీ గుర్తుంచుకొని అతను నిర్ణయాలు తీసుకోవాలి. సో చెప్పంటే ఏంటంటే ఏ విధంగా మంత్రిమండలి బ్రిటన్లో, ఇండియాలో రోజువారీ మన ప్రభుత్వాలు నడుపుతుందో, నిర్ణయాలు తీసుకుంటుందో, అదేవిధంగా దేని మీద ఆధారపడకుండా ఈ ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నాడో అతను మన అమెరికన్ పార్లమెంటు కాంగ్రెస్ అనే వ్యవస్థ పార్లమెంట్ అయిన అమెరికన్ పార్లమెంట్ అయిన దానికి ఇది ప్రెసిడెంట్. దానికి భయపడవద్దు, లోకి ఉండకూడదు, ప్రతిసారి ఇట్లా అని కన్సల్ట్ చేయకూడదు. సో దిస్ ఈజ్ వేర్ వీ హ్యావ్ టు యూజ్ ద కంపేరిటివ్ పాలిటిక్స్. అంటే అందులో కంపేరిటివ్ పాలిటిక్స్లో కొన్ని మన ఆనవాయితీలు, రూల్స్, ప్రొసీజర్స్ ఉంటాయి. సో కంపేరిటివ్ పాలిటిక్స్ దేశాల మధ్యన కూడా ఏమంటుందని రాజ్యాంగ ప్రభుత్వ విధానాలు కూడా, ప్రభుత్వ మన వ్యవస్థలను కూడా పోల్చవచ్చునా అంటే పోల్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ ఫెడరలిజం, ఇండియన్ ఫెడరలిజం పోల్చవచ్చు అవకాశం. అమెరికన్ పార్లమెంటు మన ఇండియన్ పార్లమెంటు, బ్రిటిష్ పార్లమెంట్ పోల్చవచ్చు అవకాశం. ఫెడరేషన్ అనేది మనం ఎప్పుడైతే అనుకుంటున్నామో, ఫెడరేషన్ ఏ లక్షణాలు అమెరికాలో ఉన్నాయో, అమెరికన్ ఫెడరేషన్, అదే లక్షణాలు ఇండియన్ ఫెడరలిజంలో కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏంటంటే సంఖ్య తక్కువ. అమెరికాలో 51 అంటే మన అలాస్కా అనే స్టేట్ లెక్క పెట్టరు, కానీ అది లెక్క పెట్టే మాత్రం 51 రాష్ట్రాలు అమెరికాలో ఉంటాయి. మన దేశంలో 29 వరకు రాష్ట్రాలు ఉన్నాయి. అయితే ఆ ఫెడరేషన్ ఎటువంటిది, ఈ ఫెడరల్ అనేది నామమాత్రంగా పేరు పరంగా నామన్క్లేచర్లో ఎందుకు చేస్తారు, ఎప్పుడు చేస్తారు, ఎప్పుడు ఆ ఫెడరేషన్ ఛాయిస్ తీసుకుంటారు అనేదానికి కొన్ని ఉన్నా కూడా, కానీ యాక్చువల్గా మాత్రం అది వేరుగా ఇది వేరుగా పనిచేసేటప్పుడు ఉండొచ్చు, ఏర్పాటు చేసినప్పుడు కొన్ని డిఫరెన్సెస్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికన్ ఫెడరేషన్లో మనం ఇండియన్ పౌరసత్వాన్ని కనుక మనం పోల్చుకుంటే, అమెరికాలో పౌరసత్వం స్టేట్లో ఉంటుంది, మన సమైక్యలో ఉంటుంది, కేంద్రంలో ఉంటుంది. కేంద్రం ఉంటే తప్పేం కాదు, సమైక్య కేంద్రం అంటే ఏం కాదు. అయితే ఒక పౌరుడు, అమెరికాలో పౌరుడు ఒక రాష్ట్రంలోని ఏ రాష్ట్రంలో అయితే అతను ఉంటాడో ఆ రాష్ట్రానికి పౌరుడై ఉంటాడు. అదేవిధంగా అమెరికన్ ఫెడరేషన్కి అంటే ద్వంద్వ
పౌరసత్వము అమెరికాలో ఉంది, కానీ మన ఇండియాలో మాత్రము అమెరికన్ ద్వంద్వ పౌరసత్వం లేదు. ఒక పౌరుడు భారతదేశానికి మాత్రమే పౌరుడు. అతను నివసించేది, అతను పుట్టిన రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రం నుంచి పౌరసత్వం ఆ రాష్ట్రానికి. నిజానికి వేరే రాజ్యాంగం లేదు. నిజానికి మన ఫెడరేషన్, అమెరికన్ ఫెడరేషన్లో ఒకే రెండు రాజ్యాంగాలు ఉంటాయి. దేశానికి, మన రాష్ట్రానికి ఒక రాజ్యాంగం ఉంటుంది, మన అమెరికా దేశానికి ఒక రాజ్యాంగం ఉంటుంది. ఒక పౌరుడు మన ఇండియన్ సిటిజన్ అయి ఉంటాడు, అమెరికన్ సిటిజన్ అయి ఉంటాడు, కాలిఫోర్నియా అనే స్టేట్ సిటిజన్ అయి ఉంటాడు, లేకపోతే ఇల్లినాయిస్ అనే స్టేట్కి పౌరుడు అయి ఉంటాడు. సో ఈ విధంగా ఫెడరేషన్లు కూడా, అంటే ప్రభుత్వ విధానాలు కూడా మనం పోల్చే పద్ధతి, కంపేరిటివ్ మెథడ్, కంపేరిటివ్ అనాలిసిస్, పోల్చే విశ్లేషణతోని నిజానికి చదవడానికి అవకాశం ఉంది. సో అసలు నిజానికి కంపేరిటివ్ మెథడ్ నుంచి చాలా పాతది, చాలా ప్రాధాన్యతలు. ఎందుకంటే కంపారిజన్ని చేయండి నిజానికి ఒక వ్యవస్థని కానీ, ఒక పదవిని కానీ, ఒక మన ఆర్గనైజేషన్ కానీ, ఒక సభని కానీ, ప్రజాప్రతినిధి సభని కానీ నిజానికి సరిగా అర్థం చేసుకోవాలంటే నిజానికి అటువంటి దాన్నే, అటువంటి వ్యవస్థనే, అటువంటి అంశాన్ని మనం ఇంకో దేశంలో కానీ, ఇంకొక రాష్ట్రంలో కానీ పోల్చినప్పుడు అది అది ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది, ప్రభావవంతంగా పనిచేస్తుందా లేదా అని తెలుస్తుంది. ప్రభావవంతంగా పనిచేస్తుందా లేదా చదివినప్పుడు ఒక ఫస్ట్ది ఏదైతే మొదటి వ్యవస్థ ఏదైతే ఉందో సరికి పనిచేస్తుంది అనుకోండి, అది ఫెడరేషన్ ఒక భాగమే, ఫెడరేషన్ ఒక ప్రావిన్సే. తర్వాత ఇంకొక ఫెడరేషన్లో ఆ ఫెడరేషన్లో కూడా ఆ రాష్ట్రం కూడా ఒక భాగమే. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము మీ మొదటి ఫెడరేషన్లో ఒక విధంగా పనిచేస్తుంటే చాలా లాభదాయకంగా, చాలా ఎఫెక్టివ్గా, ప్రజలకు దగ్గరగా పలు సంక్షేమం తీసుకుంటే ఇంకొక ఫెడరేషన్లో మాత్రం అది పనిచేయడం లేదు. ఎందుకంటే అది చూసుకోవాలి. ఎందుకు అనేది మళ్ళీ మనం ఫస్ట్ ఆ పద్ధతిని అనుసరించినప్పుడు ఎందుకు చేయడం లేదు కాబట్టి పోలీసు చూడాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఫెడరేషన్లో రాష్ట్రాలకి పూర్తి అధికారులు లేవు అనొచ్చు, కానీ అమెరికన్ ఫెడరేషన్లో రాష్ట్రాలకి పూర్తి అధికారులు అది. సో ఈ విధంగా మనము కంపేరిటివ్ మెథడ్, కంపేరిటివ్ అనాలిసిస్ చేయవచ్చు. అది అదేవిధంగా కొన్ని సందర్భాలలో కంపేరిటివ్ పోల్చదగిన పరిస్థితులు లేకున్నా కూడా అవి అనుసరించిన ప్రభుత్వ విధానాలు పోల్చదగ్గే ఉంటాయి, ఒకటే సిమిలర్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనము అమెరికన్ ఫెడరేషన్ పెద్దది, తర్వాత చాలా విశాలమైన భౌగోళం కలిగింది, తర్వాత ఇండియా చాలా విశాలమైన భౌగోళం కలిగి సంఖ్యలు అవి 30 కోట్లు ఉంటాయి, 30 కంటే ఎక్కువ కోట్లు అక్కడ ఉన్నాయి, కానీ పెద్దది ఇది అమెరికా కాబట్టి పోల్చవచ్చు. ఇది మనము అది విచిత్రంగా కనబడదు. అమెరికన్ ఫెడరేషన్, అమెరికాలో ఫెడరేషన్ అవసరం ఉన్నది, ఇండియాలో కూడా ఫెడరేషన్ అవసరం ఉన్నది కాబట్టి ఓకే నేషనల్. కానీ ఇదే ఫెడరల్ వ్యవస్థ, ఇదే సమాఖ్య వ్యవస్థ నిజానికి పోల్చరాని, సమానంగా లేని భౌగోళిక ప్రాంతాలైన స్విట్జర్లాండ్ ఒకవైపు, తర్వాత అమెరికన్ ఫెడరేషన్ అమెరికాకి ఇంకొక. సామాన్యంగా ఫెడరల్ సిస్టమ్ అనేది స్విట్జర్లాండ్లో ఉండకూడదు, చిన్నది. సామాన్యంగా ఫెడరల్ సిస్టమ్ అనేది పెద్ద రాష్ట్రాలకు భౌగోళికంగా పెద్దగాను, తర్వాత జనాభా పరంగా జనసంఖ్య ఎక్కువ ఉన్నప్పుడు కానీ అసలు అందులో మా ఫెడరేషన్ అనేది మన ఏర్పడేది. కానీ ఇక్కడ ఎందుకు చేశారు, పోల్చదగిన కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్విట్జర్లాండ్ చిన్న దేశమైనా కూడా అక్కడ ఫెడరల్ ప్రభుత్వం ఉన్నది, స్విస్ ఫెడరేషన్ అనేది. కానీ అది వేరే దేశాల్లో మాత్రం అదొకటే ఉంది నిజానికి. ఇంకా వేరే చిన్న రాష్ట్రాలలో, చిన్న దేశాలలో
భౌగోళికంగా చిన్న ఉన్న దేశాలలో దానికి ఫెడరేషన్ లేవు. సో అదొక ఎగ్జాంపుల్. అదేవిధంగా మనకి పెద్ద దేశాలలో సామాన్యంగా ఫెడరేషన్ ఉండాలి కదా. కానీ చైనా పెద్ద దేశం అయినా కూడా అక్కడ ఫెడరల్ సిస్టమ్ లేదు, సమాఖ్య సిద్ధాంతం లేదు. మన ప్రాంతీయ ప్రభుత్వము తర్వాత కేంద్ర ప్రభుత్వాల మధ్య అధికారం విభజింపబడే మన సమాఖ్య వ్యవస్థ అక్కడ లేదు. ఇట్స్ ఏ యూనిటరీ ఏకకేంద్ర ప్రభుత్వ విధానము, ఏకకేంద్ర శాసనసభ విధానము మరియు ఏకకేంద్ర మరియు న్యాయ వ్యవస్థ అని చెప్పవచ్చు. చైనా ఇది యూనిటరీ ప్రభుత్వంలో చాలా మన ఒకటే ఎక్సెప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రాన్స్ యూనిటరీ ప్రభుత్వం చిన్నది, తర్వాత ఇంగ్లాండ్ చిన్నది యూనిటరీ ప్రభుత్వం. ఓకే, సో ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే పోల్చదగినవే సామాన్యంగా పోల్చుతుంటాము. ఎవరికి మీటి పోల్చుతుంటామంటే వీటి మీటి పోల్చుతాం. అదేవిధంగా ఐడియాలజికల్గా కూడా కమ్యూనిస్ట్ దేశాల్లో మంచి పరిపాలన ఉండేది, సమానత్వము, ఆర్థిక సమానత్వము, తర్వాత రాజకీయ సమానత్వము, సాంస్కృతిక సమానత్వము, తర్వాత మన ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, తర్వాత ప్లాన్డ్ డెవలప్మెంట్, వీటన్నిటికీ పేరెన్నిక గల కమ్యూనిస్ట్ రాజ్యాలు ఎప్పుడైతే ఉన్నాయో ఉన్నప్పుడు చెప్తున్నా. ఇప్పుడు ఒక చైనా చెప్తున్నారు, తర్వాత క్యూబా మన కమ్యూనిస్ట్ రాజ్యాలు ఉన్నాయి. కానీ కొన్ని దశాబ్దాల కింద మాత్రము చాలా 1990 వరకు నిజానికి మన కమ్యూనిస్టు మన దేశాలు చాలా ఉన్నాయి. సో మనం ఏమంటున్నాం, కమ్యూనిస్ట్ దానిలో అన్ని కమ్యూనిస్ట్ రాజ్యాలలో ఈ సమానత్వం ఉంటుంది. కానీ కొన్ని మన కమ్యూనిస్ట్ దేశాలలో నిజానికి వేరే కమ్యూనిస్ట్ దేశాలు పాటించిన విధంగా ఆ దేశంలో కమ్యూనిస్ట్ విధానం లేకపోవచ్చు. అక్కడ లేకపోయినప్పుడు మరి కమ్యూనిస్ట్ దేశాలైనా కూడా మరి అక్కడ పావర్టీ ఉంది, అక్కడ అసమానత్వం ఉంది, అక్కడ విధంగా అన్ఎంప్లాయ్మెంట్ ఉంది అని మనము దాన్ని స్పెషల్గా హైలైట్ చేయవలసి ఉంటుంది. దాని స్పెషల్గా కారణాలేంటి అని తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మనకి కంపేర్డ్ టు పాలిటిక్స్, కంపేర్డ్ టు మెథడ్, కంపేర్డ్ టు అనాలిసిస్, పోల్చే విశ్లేషణ, చూసే విశ్లేషణ అనేది దానికి మన పోల్చి ఉండే పరిస్థితుల్లోనే పోలిక ఉండే 2 కానీ 3 కానీ పదవుల మధ్యనే పోల్చి అనాలిసిస్ అనేది పోల్చి విశ్లేషణ చేసే పద్ధతి అనేది ఉంటారు. తర్వాత నెక్స్ట్ చెప్పాను కదా ఇప్పుడే, నెక్స్ట్ ఏంటంటే ఇది కంపేరిటివ్ మెథడ్ అనేది చాలా రోజుల నుంచి, చాలా శతాబ్దాల నుంచి ఇది హిస్టారికల్గా మెథడ్. అయితే కొన్ని మార్పులు రావచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మన ఈ శతాబ్దం అనుకున్నాం, ఈ శతాబ్దంలో మాత్రం దానికి మోడర్న్ మన వెస్టర్న్ స్కాలర్స్ దానికి కంపేరిటివ్ మెథడ్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అవే ముఖ్యంగా ఏంటంటే ఇన్స్టిట్యూషన్స్. ఇదివరకు సామాన్యంగా ఇన్స్టిట్యూషన్స్ని పాత పద్ధతిలో, సాంప్రదాయ పద్ధతిలో ఇన్స్టిట్యూషన్స్ని పోల్చి చూసేది, వాటిని ఫంక్షన్గా చూసేది. అంటే మానవులు, పౌరులు, మన ఎవరైతే స్త్రీలు, పురుషులు, ఇతరులు వాళ్ళ యొక్క ప్రవర్తన మీద ఫోకస్ చేసి కాకుండా సామాన్యంగా వ్యవస్థల మీదనే ఫోకస్ చేసి మన ఇది చూడడం అనేది ఇది పాత పద్ధతిలో జరిగింది. ఏ విధంగా? ఉదాహరణకి రాత్రిక ఒక మన దేశంలో, మన వెస్టర్న్ కంట్రీస్లో కానీ, మన అమెరికాలో కానీ, ఫ్రాన్స్లో కానీ, జర్మనీలో కానీ, అక్కడ మన ప్రజాస్వామ్య విప్లవం జరిగిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ఏర్పడుతుంది. అక్కడ రాజకీయాలు ఉండేవి. అయితే అప్పుడు ఏం చేసింది, ఒక దేశంలో ఉన్న రాజకీయాన్ని ఇంకొక దేశంలో ఉన్న రాజకీయానికి పోల్చడం జరుగుతుంది. సో అదేవిధంగా
రాచరికంలో ఉన్న మంత్రిత్వ శాఖ కానీ, లేకపోతే న్యాయశాఖ కానీ, సైన్యం శాఖ కానీ పోల్చడం. మన అమెరికాలో బ్రిటన్లో ఎట్లా ఉన్నది, తర్వాత మన ఇంగ్లాండ్ ఎట్లా ఉన్నది, రాచరికాలు పోల్చడం. సో అదేవిధంగా వ్యవస్థలు అంటే ఇన్స్టిట్యూషన్స్ కూడా పోల్చారు ఇది పాత పద్ధతి కంపేర్. కానీ ఈ కొత్త పద్ధతిలో, ఆధునిక పద్ధతిలో ఫోకస్ మార్చడం జరిగింది. దాన్ని ముఖ్యంగా ఫంక్షనింగ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్, బిహేవియర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్. తర్వాత పౌరులు వస్తే పౌరుల యొక్క బిహేవియర్, ఓటర్ల యొక్క బిహేవియర్, పొలిటికల్ బిహేవియర్, ఓటింగ్ బిహేవియర్ ఇన్ ద స్టేట్ పాలిటిక్స్, ప్రొవిన్షియల్ లెవెల్ పాలిటిక్స్, బిహేవియర్ ఇన్ ద స్టేట్ ఫెడరల్ పాలిటిక్స్, కేంద్రీయ దేశం మొత్తం మీద జరిగే రాజకీయాలు, చోటు చేసుకునే రాజకీయాల యొక్క ఫంక్షనింగ్. సో మోడర్న్ పద్ధతిలో నిజానికి వ్యవస్థ మన ఓల్డ్ పద్ధతిని, పాత పద్ధతిని నిరాకరించి దాన్ని మాన్చేసి పక్కకు పెట్టి కొత్త వాటిని పోల్చడము, కొత్త విషయాల మీద ఫోకస్ చేయడము మొదలుపెట్టడం జరిగింది. అది నిజంగా అవసరమే కూడా. ఎందుకంటే పాత పద్ధతిలో రాచరిక వ్యవస్థలు ఉండేవి. రాజులు అంటే ఒక సింగిల్ ఏడో లేకపోతే ఇద్దరు ముగ్గురు కలిసి అరిస్టోక్రసీ కంటే ఉంటే వాళ్ళు పరిపాలన తగ్గించారు. కాబట్టి అప్పుడు ప్రజలు ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు, ఏ విధంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అనే అవసరం పడదు ఇక్కడ. ఎందుకంటే రాజు వంశపారంపర్యంగా ఒక రాజు పోతే అతని కొడుకో బిడ్డో రాజరిక మన ఇది అధికారంలోకి వస్తుంది. మన పట్టాభిషేకం ఆమెకు అతనికో చేయబడుతుంది. అందులో విచిత్రం ఏంటంటే చిన్న వయసు కల అమ్మాయి కానీ, చిన్న వయసు గల అబ్బాయి కానీ నిజానికి మన ఇది సింహాసనంలో కూర్చోబడతారు. ఇది రాచరికం. సో కానీ ప్రజాస్వామ్య దేశాల్లో ఈ పోల్చే వ్యవస్థలు, పోల్చే అంశాలు చాలా వేరుగా ఉంటాయి. తర్వాత కంపల్సరీ కూడా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ డెమోక్రసీలో డెమోక్రసీ అనే ప్రభుత్వము ప్రజల కొరకు, ప్రజల చేత, ప్రజల ద్వారా, బై ద పీపుల్, ఆఫ్ ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. ఇక్కడ డెమోక్రసీస్లో ప్రజల యొక్క భాగస్వామ్యం చాలా ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ ఉన్నప్పుడు ముఖ్యంగా వాళ్ళు ఏ పార్టీ తర్వాత, అంతేకాకుండా ప్రజాస్వామ్యంలో పార్టీల వ్యవస్థ ఎందుకంటే పెద్ద పెద్ద దేశాల్లో డైరెక్ట్గా ప్రజలు, పౌరులు డైరెక్ట్గా సభలలో మన హాజరయ్యి సభల యొక్క తమ యొక్క అభిప్రాయాలను తెలపడము, అభిప్రాయాలను చేయడం అనేది జరగడానికి సాధ్యం కాదు. కాబట్టి ప్రజాప్రతినిధులు గల పార్టీలకు ఓట్లు వేయగలుగుతుంది. తర్వాత ప్రజాప్రతినిధులలో కూడా, పార్టీలలో కూడా ఏ పార్టీకి ఓటు వేయదలుచుకుంటారో ఆ వ్యక్తికి, ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తికి ఓటు వేయడం జరుగుతుంది. సో ఇక్కడ స్వయం పరిపాలన, తర్వాత ప్రజల యొక్క ప్రజల యొక్క భాగస్వామ్యం అనేది చాలా ముఖ్యమైన, ప్రధానమైన మన పాత్ర వహిస్తారు. అట్లా వహించినప్పుడు అప్పుడు ప్రజల యొక్క ప్రవర్తన ఎట్లా ఉంది, వాట్ ఈస్ ద ఓటింగ్ బిహేవియర్, వాట్ ఈస్ ద పొలిటికల్ బిహేవియర్ ఇన్ జనరల్ ఆఫ్ ద పీపుల్, ఆఫ్ ద పౌరులు, ఆఫ్ ద ఓటర్స్, అండ్ దెన్ వాట్ ఈస్ ద ఓటింగ్ బిహేవియర్ ఆఫ్ ద ఓటర్స్ అనేది తప్పకుండా చదవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యంగా అన్ని వ్యవస్థలో రిపబ్లికన్ గవర్నమెంట్, గణతంత్ర దేశాల్లో నిజానికి ప్రతి కొంత పీరియడ్కి ఒక రాజ్యాధినేత అనేవాడు ఎన్నుకొనబడతాడు. తర్వాత కొన్ని సంవత్సరాల కోసమే అధికారంలో ఉండడానికి రాజ్యాంగం అది
అది రాజ్యాంగంలో ప్రిస్క్రైబ్ చేయబడుతుంది. సో ఇక్కడ సామాన్యంగా అధికారానికి రావాల్సిన అధికారాన్ని చేపట్టదలిచిన పార్టీలన్నీ అపోజిషన్ పార్టీలు, తర్వాత మధ్య రకమైన పార్టీలు, తర్వాత లెఫ్టిస్ట్ పార్టీలు, రైటిస్ట్ పార్టీలు అధికారం చేపట్టాలని వాళ్ళందరూ కూడా నిజానికి ప్రజల యొక్క బిహేవియర్ చదవవలసి ఉంటుంది. ప్రజల యొక్క బిహేవియర్ ఇదివరకు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, ఎట్లా ఉండబోతుంది, ప్రజలు మన ఏమనుకుంటున్నారు, ఏమని ఆలోచిస్తున్నారు, కొత్త వ్యవస్థలో పాత ప్రభుత్వం పడిపోయిన తర్వాత, పాత ప్రభుత్వం యొక్క పీరియడ్ అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వము, కొత్త పార్టీలు ఎవరికి ఏ పార్టీకి ఏ తలుచుకుంటున్నారు, ఎందుకు తలుచుకుంటున్నారు, ఇప్పుడున్న ప్రభుత్వం, ఇప్పుడున్న పార్టీ, అధికారంలో ఉన్న పార్టీ ఈ యొక్క మన ఈ ప్రజల యొక్క అభిప్రాయం ఏంటి. సో తదనుగుణంగా ఫ్యూచర్లో కూడా ఏ విధమైన బిహేవియర్ కలిగి ఉంటారు, మన మన పొలిటికల్ బిహేవియర్ కలిగి ఉంటారు అనేది ఎస్టిమేట్ చేయడానికి అవకాశం. సో డెమోక్రసీలో ఇవి మా ఆధునిక మన ప్రజాస్వామ్య పద్ధతుల్లో దానికి ఈ ప్రజల యొక్క బిహేవియరు, తర్వాత రూలర్స్ యొక్క బిహేవియరు చదవడం అనేది కంపల్సరీ అయింది. కాబట్టి ఈ పాత పద్ధతి కాకుండా కొత్త పద్ధతిలో పొలిటికల్ బిహేవియర్ మరియు ఓటింగ్ బిహేవియర్ ఆఫ్ ద పీపుల్ ఆర్ స్టడీడ్ బై ద ఇన్ఫ్యాక్ట్ ది పొలిటికల్ సైంటిస్ట్. సో ఈ కొత్త పద్ధతిలో సామాన్యంగా దేశం మొత్తం మీద, ఒక దేశం యొక్క భౌగోళిక ప్రదేశం మొత్తం మీద అన్ని ప్రాంతాలను చదవడం అనేది జరుగుతుంది. అంటే ఎక్స్టెండ్, బికాస్ ద రోల్ ఆఫ్ ద పీపుల్ హూ ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఒక్కొక్క ప్రజా సమూహానికి, ఒక్కొక్క ప్రజా సముదాయానికి ఒక్కొక్క మన బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్కర్స్ యొక్క బిహేవియర్ ఎవరైనా సామాన్య వర్కర్స్ అనేవాళ్ళు సామాన్యంగా కమ్యూనిస్ట్ పార్టీలకు ఓట్లు వేస్తారు. ఎందుకంటే మొట్టమొదటి నుంచి కమ్యూనిస్టులు వర్కర్స్కి, కార్మికులకి మరియు కర్షకులకు కూడా, కర్షకులకు కూడా ప్రజాన్ని ఇచ్చి వాళ్ళ యొక్క లీడర్షిప్లోనే నిజానికి దేశాలు నడవాలా అని, ప్రభుత్వం నడవాలా అని వాళ్ళు వర్షిస్తారు. కాబట్టి వాళ్ళ యొక్క కమిట్మెంట్ని బట్టి వాళ్ళ కమిట్మెంట్ బాగుంటుంది కాబట్టి లెఫ్టిస్ట్ పార్టీకి, కమ్యూనిస్ట్ పార్టీకి వర్కర్స్ ఓటేయాలి. సో కొన్ని మొదటి నుంచే ఐడియాలజికల్గా నిర్ణయించబడతాయి. కొన్ని కొత్త పరిస్థితులలో ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని కొత్త మన వరవడులు ఉండడానికి అవకాశం ఉంటుంది. కమ్యూనిస్టులు కూడా నిజానికి కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రెస్ పూర్తిగా మన మతతత్వ మన విధానాన్ని అనుసరించే బీజేపీని కాకుండా కనీసం కాంగ్రెస్లన్నా ఓటేయడానికి అవకాశం ఉంది. ఇది మన ప్రతి ఓటర్స్. సో ఇది మన ఆధునిక కాలంలో రాజనీతి శాస్త్రజ్ఞులు అవలంబించే కంపేరిటివ్ పొలిటికల్ అనాలిసిస్. సో ఈ కొత్త దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒక రాజరిక వ్యవస్థ స్టేబుల్గా ఉండే, అంటే ఏమైతే ప్రత్యేకత డైనమిజం లేని రాజరిక వ్యవస్థలు, తర్వాత ఇంకా కొన్ని విషయాలు కంపేర్ చేయడం కాకుండా ఇక్కడ కొత్త విషయాలు, కొత్త అంశాలను కంపేర్ చేయడం జరుగుతుంది. అందులో చాలా ముఖ్యమైన వాళ్ళు నిజానికి మన ప్రజలు, పౌర సముదాయాలు అనేది ఇక్కడ అధ్యయనం జరుగుతుంది. అయితే కంపారిటివ్ పాలిటిక్స్లో ప్రజలే కాకుండా ప్రక్రియలు, ప్రాసెసెస్, రాజకీయ ప్రక్రియలు నిజానికి కూడా జరగడానికి అవకాశం ఉంది. చదవడానికి, తర్వాత విశ్లేషించడానికి. ఎప్పుడు ఏ దేశంలోనైతే ప్రజాస్వామ్యం ఉందో, ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలే చాలా ముఖ్యులై ఉంటారో, అంతేకాకుండా మన మన ఒక రాజ్యాధినేత కొంత పీరియడ్కి మాత్రమే ఎన్నుకొనబడతారు. కాబట్టి నెక్స్ట్ పీరియడ్లో
తమ యొక్క నాయకులు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనము పార్టీలు తర్వాత మన పొలిటికల్ ఆర్గనైజేషన్స్ అదర్ ఆర్గనైజేషన్స్ విధంగా బాగా మన ప్రజలను మొబిలైజ్ చేసేటట్టు మా పార్టీకి వేయండి, మా పార్టీ యొక్క క్యాండిడేట్కి ఓట్ వేయండి అని ప్రజల దగ్గర పోయి వాళ్ళని పరిశీలి చేసి వాళ్ళని మెప్పించి వాళ్ళ పార్టీకి ఓటు వేయడానికి ప్రయత్నం చేస్తారు, ఓటు వేయించడానికి ప్రయత్నం చేస్తారు. ఇదొక ప్రక్రియ. సో రాజకీయ ప్రక్రియ అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ రాజకీయ ప్రక్రియని ఎప్పుడు మనం పోల్చుతాము, మంచిగా ఉందా లేదా, యాక్టివ్ ఉందా లేదా, రెస్పాన్సివ్గా మంచి హెల్దీ ప్రాక్టీసెస్, హెల్దీ మన ఒక ఆరోగ్యకరమైన రాజకీయ ప్రక్రియలు ఉన్నాయా అని చూసుకుంటే ఏమైందంటే ఒక దేశంలోని రాజకీయ ప్రక్రియ ఇంకో దేశంలోని రాజకీయ ప్రక్రియ, ఒకే దేశంలో ఫెడరల్ రాజ్యం అయితే ఒక ప్రావిన్స్లోని రాజకీయ ప్రక్రియ ఇంకొక ప్రావిన్స్లోని రాజకీయ ప్రక్రియ. సో ఆ ప్రక్రియ అనేది ఎలా జరుగుతుంది అనే దాన్ని రాజకీయ ప్రక్రియ అక్కడి ప్రక్రియ ఒక దేశంలోని రాజకీయ ప్రక్రియ, ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక రాజకీయ ప్రక్రియ, ఇంకొక ప్రజాస్వామ్య దేశంలోని రాజకీయ ప్రక్రియ ఏ విధంగా జరుగుతుంది. ఉదాహరణకి ఒక మొదటి దేశం కనుక తీసుకుంటే అందులో ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ప్రజల యొక్క మూడ్ ఎట్లా ఉంది, ప్రజల యొక్క పరిస్థితి ఎక్కడ ఉంది, ప్రజలు దేన్ని నచ్చుతున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు అని ప్రాసెస్ని చదువుతారు. ఫర్ ఎగ్జాంపుల్, పొలిటికల్ పార్టీ ఈజ్ అన్ ఇన్స్టిట్యూషన్, పొలిటికల్ పార్టీ ఈజ్ ఏ వ్యవస్థ. అందులో పార్టీలో ఉన్నవాళ్ళు కానీ పార్టీ బయట ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ మధ్యన పార్టీ మధ్యన ఇంటరాక్షన్ జరుగుతుంది. ఇది ఇంటరాక్షన్ అంటే నిజంగా ఒకరికొకరు మాట్లాడుకోవడం, ఒకరికోవడము, మన మన ఒప్పందాలు చేసుకోవడము, క్యాన్వాస్ చేసుకోవడము, ప్రభుత్వం నుంచి వచ్చే వసతులు ప్రజలు మాకు కావాలని డిమాండ్ చేయడము, దానికి సరిపోయిన విధంగా, దానికి తగిన విధంగా ప్రభుత్వాలు రెస్పాండ్ అయ్యి ఆ ప్రజల యొక్క మన ఏంటి డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయడము జరుగుతుంది. సో అంటే ప్రజలు ప్రభుత్వాల మీద ఒడ్డు తెస్తాయి, తర్వాత పార్టీల మీద మన ఒత్తిడి తీసుకొస్తాయి. అప్పుడు ఈ పార్టీలు కానీ ప్రభుత్వాలు కానీ నిజానికి ప్రజా సముదాయాలకి, తర్వాత ప్రజల సంఘాలకి దానికి రెస్పాండ్ అయ్యి వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించడం జరుగుతుంది. సో అంటే దాని అర్థం ఏంటి, ప్రజలు ఏదైనా డిమాండ్ చేస్తే ఆ దేశంలో దానికి ఇమ్మీడియట్గా దానికి రెస్పాన్స్ అవుతుంది. కానీ కొన్ని దేశాలలో నిజానికి నేను అనుకుంటా ఈ చైనాలో నిజానికి ఇక్కడ ఉన్నంత రకమైన ఇక్కడ ఉన్న విధంగా అక్కడ ఇంటరాక్షన్ బాగా ఉండదు. అక్కడ కొంచెం మన ఫస్ట్ అక్కడ అపోజిషన్ పార్టీ లేదు. ఉదాహరణకి అపోజిషన్ పార్టీ లేనప్పుడు నిజానికి మన పార్టీ డిక్టేటర్స్ కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా కూడా ప్రజలందరూ ఆ పార్టీకే ఓటు వేయవలసి వస్తుంది. కాబట్టి మనం తిరిగి చాలా కష్టపడి తర్వాత ప్రజలతో మాట్లాడి, ప్రజలకు స్పీచ్లు ఇచ్చి, ప్రజలను మెప్పించి అది చేసే అవకాశం వాళ్ళకి అక్కడ లేదు. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ సింగిల్ పార్టీ బేసిక్ ఇది. సో అదేవిధంగా పార్టీకి సంబంధించిన ప్రక్రియలు, న్యాయ ప్రక్రియలు, న్యాయస్థానాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఒక దేశంలో, రెండు దేశాలలో, 3 దేశాలలో న్యాయస్థానాలు ఏ విధంగా ప్రభుత్వం చేస్తున్నాయి. ప్రజలు న్యాయస్థానానికి వచ్చినప్పుడు అప్లికేషన్ చేసి కేసు ఫైల్ చేయించుకొని తర్వాత అంత చేసిన తర్వాత సంవత్సరాలు, దశాబ్దాలకే టైం తీసుకునే న్యాయ వ్యవస్థలు కొన్ని దేశాలు ఉంటాయి. ఆ విధంగా కాకుండా రోజులు, నెలలు, తర్వాత 6 months మొత్తం తక్కువ కాలం తీసుకునే న్యాయశాఖలు కూడా ఉన్నాయి. సో ఎందుకు న్యాయశాఖ, ఎందుకు మన
ఈ విధంగా ఒక న్యాయశాఖ పనిచేయడం సరిగా ఇంకొక న్యాయశాఖ బాగా పనిచేస్తుంది. సో బాగా పనిచేసే న్యాయశాఖను ఇది పనిచేసినప్పుడు అక్కడ మన న్యాయశాఖ బాగా పనిచేస్తుంది. ఏ కారణం వల్ల అంటే అక్కడ క్వాలిటీ ఉన్న జడ్జిలు ఉండడం, ఇంకా ఏదైనా కారణం ఉండదు. సో అప్పుడు ఇక్కడ లేని ఏవైతే ఉన్నాయో, అక్కడ ఉన్న ఏవైతే ఉన్నాయో, ఆ ఉన్న పలానా అంశాలు ఉండడం వల్ల అక్కడ ఏ విధంగా న్యాయ వ్యవస్థ బాగా పనిచేస్తుందో అక్కడ ఆ విషయాలన్నీ నిజానికి ఇక్కడ ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. అప్పుడు వీళ్ళది కూడా నిజానికి మన సరి అయిన పాలన కలిగి ఉండడం సాధ్యమవుతుంది, అల్లర్లు లేకుండా ఉంటుంది. రాజ్యానికి మన ప్రభుత్వానికి వ్యతిరేక కుట్రలు కుతంత్రాలు విప్లవాలు రాకుండా అవకాశం. సో ఇది మన మన కంపేరిటివ్ పాలిటిక్స్. ఈ పోల్చి రాజకీయాల్లో పోల్చి చూసే పద్ధతి, రాజకీయాల్లో పోల్చే పద్ధతి, అది పోల్చే దాన్ని మనం అనాలిసిస్ కూడా అనొచ్చు. తర్వాత ఇంకా ఈ తర్వాత మోడర్న్ పొలిటికల్ సైంటిస్ట్ హ్యావ్ షిఫ్టెడ్, differed from the old political scientists or old comparative political study scholars. అయితే ఈ మోడర్న్ పద్ధతిలో సామాన్యంగా ప్రక్రియలు ఒక దేశంలోని ప్రక్రియ ఇంకొక దేశంలోని ప్రక్రియ దానికి పోల్చడం జరుగుతుంది. కానీ ఇంకా ఎక్కువ ఫోకస్ మాత్రమే ప్రజల్లో, మానవుల్లో వాటి మీద నిజంగా ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ప్రజలు, ప్రభుత్వాలు పనిచేయాలన్నా కూడా, ప్రభుత్వంలో మంచి ప్రభుత్వం ఎన్నుకోవాలన్నా కూడా, ప్రభుత్వంలో చెడు ప్రభుత్వము ప్రజాపంచం వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తులను పడగొట్టాలన్నా కూడా అందరికీ ప్రజలే, ద పీపుల్ ఆర్ centric, people are at the center. సో ఆ విధంగా మనము ప్రజల యొక్క భావాలపైన, మానవతా అంశాలపైన నిజానికి ఫోకస్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఇప్పుడు మన ఆధునిక మన పొలిటికల్ సైన్సిస్టులు దానికి మన కంపేరిటివ్ పార్టీ యొక్క ఫోకస్ని షిఫ్ట్ చేయడం జరిగింది. సో ఇంకా కంపేరిటివ్ పార్టీ యొక్క లాభాలు ఏంటివి, ఎందుకు కంపేర్ చేయగలరా, ఏం అవసరము? మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాము, వ్యవస్థలు పోల్చవచ్చు, స్టడీ చేయవచ్చు, వ్యవస్థల యొక్క మన ఫలితాలను చేయొచ్చు, తర్వాత ఇంకా అనేక విధాలుగా చేయొచ్చు. అయితే ఇవి ఈ కంపేరిటివ్ పద్ధతిని అనుసరించి చేయడం వల్ల ఇంతవరకు ఎట్లా చేస్తారు, ఏ సందర్భాల్లో చేస్తారు అని ఇంతవరకు చర్చించుకున్నాం. కానీ ఇప్పుడు ఏం చర్చిస్తామంటే అసలు కంపేరిటివ్ పాలిటిక్స్ యొక్క, కంపేరిటివ్ మన అనాలిసిస్ యొక్క నిజానికి లాభాలు ఏంటివి, బెనిఫిట్స్ ఏంటివి అనేది కూడా మనం చదువు. మొట్టమొదటి బెనిఫిట్ ఏది, కంపేరిటివ్ పాలిటిక్స్. దాని కంపేరిటివ్ పాలిటిక్స్లోనే కాదు, కంపేరిటివ్ మెథడ్ అనేది ఒక రాజనీతి శాస్త్రంలోనే కాదు, రాజనీతి శాస్త్రంలోనే కాకుండా హిస్టరీలో ఉంటుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ఉంటుంది, సోషాలజీలో ఉంటుంది దానికి. సో ఈ కంపేరిటివ్ మెథడ్ అనేది చాలా ఉపయుక్తమైన మెథడ్ చాలా ప్రిఫర్ చేసేది. మనం నిజానికి ఈ కంపేరిటివ్ మెథడ్ అనేది ఒక ప్లాన్లో ఒక స్కాలర్ కానీ ఒక ప్రొఫెసర్ కానీ కంపేర్ చేయవచ్చు. కానీ ఎడ్యుకేటెడ్ కాని సెక్షన్స్లలో, ఎడ్యుకేటెడ్ కాని ప్రాంతాలలో కూడా
ఇండైరెక్ట్గా వాళ్ళకి తెలియకుండా కొడుకు ఉన్నాడని తెలియకపోయినట్ట వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా కంపేర్ చేయడం జరుగుతుంది. కంపేర్ టు అనిల్ జేట్లీ లెక్కలో ఇట్స్ ద మస్ట్, ఇట్స్ కామన్ రాగా. సో కంపేర్ టు మెథడ్ ఉపయోగించడం వల్ల నిజానికి మొదటి బెనిఫిట్ ఏంటంటే పోల్చినప్పుడు ఒక లక్ష్యంతో పోల్చడం జరుగుతుంది. పోల్చినప్పుడు ఒక లక్ష్యంతో, ఉదాహరణకి క్యాపిటలిస్ట్ సిస్టమ్ అండ్ కమ్యూనిస్ట్ సిస్టమ్ అనే రెండు మన అది సోషల్ ఆర్గనైజేషనల్ థియరీస్ ఉన్నాయి. అయితే కమ్యూనిస్ట్ దేశం మనం మార్చుకోవచ్చునా, లేకపోతే కమ్యూనిజంని ఎస్టాబ్లిష్ చేయవచ్చునా, కమ్యూనిస్ట్ పార్టీలు ఏర్పరిచి కమ్యూనిస్ట్ పార్టీల ద్వారా మనం మన దేశం మార్చుకోవచ్చునా అని అనుకునే ముందు ఆ లక్ష్యాన్ని ఏర్పరుచుకునే ముందు నిజానికి రెండు దేశాల్లో ఉన్న పరిస్థితులు అవగాహన చేసుకోవాలి. సామాన్యంగా కమ్యూనిస్ట్ పార్టీ ఈజ్ నోన్ ఫర్ ఈక్వాలిటీ, తర్వాత ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ప్రాపర్టీ, తర్వాత ఇంకా అనేక ఉన్నాయి. ఏంటి కమ్యూనిస్ట్. అయితే ఇవి ఏ దేశంలో అయితే లేవో ఆ దేశంలో అవి చదివి సామాన్యంగా ఇది ఇక్కడ ఉన్నది, అవి కమ్యూనిస్ట్ దేశాల్లో ఉన్నది, ఆ కమ్యూనిస్ట్ దేశాలు తీసుకొచ్చి కమ్యూనిస్ట్ వ్యవస్థను మనం ఇక్కడికి వచ్చి నిర్మించడానికి మన దేశం కూడా కమ్యూనిస్ట్ దేశం వల్లే నిజానికి సంతృప్తికరమైన ప్రజలు ఉంటారు. అంతేకాకుండా సోషల్ సెక్యూరిటీ ఉంటుంది, ప్రజా సంక్షేమం ఉంటుంది, తర్వాత యుద్ధాన్ని వ్యతిరేకించే ప్రభుత్వాలు ఉంటాయి అని అనుకునే ముందుగా నిజానికి వాటిని స్టడీ చేసి చూస్తారు. కొన్ని ముఖ్య అంశాలలో ఏకత్వము సిమిలారిటీ ఉన్నా కూడా తర్వాత ఇతర విషయాలలో ముఖ్యంగా ఫంక్షనింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ విషయంలో ఏ విధంగా డిఫరెంట్గా ఉన్నది, వెనుకబడి ఉన్నది అని మనం నిజానికి అర్థం చేసుకోవాలి. సో కంపేర్డ్ గవర్నమెంట్లో ఇంకొక రకమైన బెనిఫిట్ ఏంటంటే స్టెబిలిటీ, ఇన్స్టెబిలిటీ, రాజకీయ స్థిరత్వము, రాజకీయ అస్థిరత్వం. ఈ అస్థిరత్వం అనే అంశం కనుక తీసుకుంటే స్టెబిలిటీ, పీస్ అండ్ స్టెబిలిటీ రెండు దగ్గర ఉంటాయి. ఎందుకంటే స్టెబిలిటీ లేదు, పీస్ ఉండదు. ఓకే. సో ఇంకొక ముఖ్య అంశము రాజనీతి సాక్షరతో మన స్టడీ చేసేది, విశ్లేషించేది ఏంటంటే స్టేబిలిటీ, పొలిటికల్ స్టేబిలిటీ. ఈ పొలిటికల్ స్టేబిలిటీ అనేది దానికి ముఖ్యంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఒక థ్రెట్, అన్ని దేశాల్లో కూడా. కానీ పార్లమెంటరీ విధానంలో చాలా పెద్ద థ్రెట్. ఎందుకు అంటే ఒక దేశం ఫస్ట్ స్టెబిలిటీ యొక్క స్థిరత్వం యొక్క ఆవశ్యకత, ప్రాధాన్యత ఏంటి అని మనము ప్రశ్నించుకుంటే దానికి అల్లకల్లోలు జరిగినప్పుడు, ఆందోళన జరిగినప్పుడు, మన సివిల్ వార్స్ ఒకే దేశంలో ఉన్నప్పుడు నిజానికి మీకు ఆర్థిక అభివృద్ధి జరగదు, శాంతి ఉండదు, ప్రశాంతంగా ఉండదు. ప్రశాంతంగా ఉన్న పరిస్థితులకి వాళ్ళు మన పారిపోతారు. కాబట్టి నిజానికి పొలిటికల్ స్టేబిలిటీ ఉంటే నిజానికి రాదు. పొలిటికల్ స్టేబిలిటీ ఉండడం అంటే నిజానికి మన ఒక పార్లమెంటరీ ప్రభుత్వం అయితే ఆ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎప్పటికీ మన ఆధిక్యతలో ఉండాలి. ఆధిక్యత అయితే వాళ్ళకి ఇది నో కాన్ఫిడెన్స్ మోషన్ రావడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఏ పరిస్థితి అయితే శాంతియుత పరిస్థితులకి అనుకూలంగా ఉంటుందో, అల్లకొల్లాలు రాకుండా చేస్తుందో, తర్వాత
మన ఇంకా అనేక రకాలమైన ఇండస్ట్రియలైజేషన్, తర్వాత కల్టివేషన్, ఇవన్నీ మంచిగా జరిగేటట్టు మన జరిగే విధంగా అవకాశం ఉంటుందో ఆ అవకాశాన్ని మనము ఇంకొక దేశంలో సరిగా ఆ దేశం యొక్క వ్యవస్థ సరిగా పనిచేయకపోతే, ఈ వ్యవస్థ ఈ అంశాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇక్కడ సక్సెస్ఫుల్గా జరుగుతుంది, ఈ అంశాలను తీసుకుపోయి అక్కడ వేరే రాజకీయంగా భిన్న పరిస్థితులు గల దేశంలో ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే రికమెండేషన్ చేయడానికి అవకాశం. సో ఇది మన స్థిరత్వం. తర్వాత డెవలప్మెంట్ కూడా, పొలిటికల్ డెవలప్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్, ఇంకా వేరే డెవలప్మెంట్ కూడా ఈ కంపేరిటివ్ మెథడ్లో దానికి చదవడానికి అవకాశం. సో ఈ విధంగా మనము ఈరోజు కంపేరిటివ్ మెథడ్ అంటే ఏంది, కంపేరిటివ్ మెథడ్ అంటే పోల్చి చూసే విశ్లేషణ, పోల్చి చూసే మన అధ్యయనము, పోలిక అధ్యయనం అనవచ్చు. ఓకే, ఇది అన్ని ముఖ్యంగా అన్ని మన రంగాల్లో, సైన్స్ రంగము, కమర్షియల్ రంగము, అన్ని ఒక చాలా ఇంపార్టెంట్ సోషల్ సైన్స్లో ఉన్న అన్ని సోషల్ సైన్సెస్లో ఈ మన కంపేరిటివ్ అనాలిసిస్ ఉపయోగించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా మనము ఏమి విశ్లేషించుకుంటే స్టడీ తీసుకుంటే, కంపేర్ చేసినప్పుడు దానికి కంపేరబుల్ అంశాల మధ్యనే పొలిటికల్ సామాన్యంగా చేస్తాము. ఏదైతే కంపేరిటివ్ పరిస్థితులు లేవో కంపేరిటివ్ అనాలిసిస్ చేయడం కూడా వేస్ట్, అవసరం దానివల్ల లాభం ఉంటుంది. కాబట్టి సామాన్యంగా కంపేరిటివ్ అనాలిసిస్ అనేది కంపేరబుల్ ఇన్స్టిట్యూషన్స్, కంపేరబుల్ ఆర్గనైజేషన్, కంపేరిటివ్ గవర్నమెంట్స్ వాటి మధ్యనే దానికి మనం పోలిక చేయడం జరుగుతుంది. ఎందుకంటే రెండు కంపేర్ కానీ వ్యవస్థలు, అంశాలు లేనప్పుడు కూడా కంపారిజన్ చేస్తే దానివల్ల ఏమవుతుందంటే అవి ఇవి కంపారిజన్గా లాగా కాబట్టి దానికి ఎలాగ అది ఒక ఇన్స్టిట్యూషన్ చాలా డెవలప్ అయింది, తర్వాత బాగుంది అనుకుంటే అది కారణాలు వేరే కావచ్చు. కానీ ఇది ఇక్కడ ఇంకొక దాన్ని కారణాలు వేరు కావచ్చు. సో అక్కడ కంపేర్ చేయడానికి దానికి అన్కంపేరబుల్ పరిస్థితుల్లో, అన్కంపేరబుల్ వ్యవస్థలలో అన్కంపేరబుల్ గవర్నమెంట్స్ దానికి సామాన్యంగా మన ఈ కంపేరిటివ్ అనాలిసిస్ అనేది ఉపయోగపడదు, ఆ పద్ధతిని అనుసరించరు. అదేవిధంగా మోడర్న్ మన సబ్జెక్ట్స్ ఆఫ్ అనాలిసిస్, ఫోకస్ ఆఫ్ అనాలిసిస్ అనే దాంట్లో కూడా మన అనే వాటిని కూడా మనం ఈ కంపేరిటివ్ అనాలిసిస్, కంపేరిటివ్ అనలిటికల్ మెథడ్లో నేర్చుకోవచ్చు. మోడర్న్ పూర్వపు రోజుల్లో, పూర్వపు దశాబ్దాలలో కూడా ఈ అనాలిసిస్లో జరిగినప్పుడు దానికి స్టాటిక్ పద్ధతిలో జరిగేది. స్టాటిక్గా ఉండే ఒకే దిక్కు ఉండే వ్యవస్థలు, కదలిక లేని, డైనమిజం లేని అంశాల మీద దానికి ఇదివరకు రాజనీతి సాంకేతికలో కంపేరిటివ్ మెథడ్ని మనం పాటించడం జరిగింది. అప్పుడు దానివల్ల లాభాలు వస్తున్నాయా లేదంటే అప్పటి పరిస్థితుల్లో అది నిజానికి లాభాలను గడించింది. మన ఎవరైతే ఈ కంపేరిటివ్ మెథడ్ పాటించారు. అయితే ఈ కంపేరిటివ్ మెథడ్ ఆధునిక మన కంపేరిటివ్ మెథడ్లో మన పురాతనమైన పద్ధతుల్లో ట్రెడిషనల్
ఇన్స్టిట్యూషన్స్ ఒక రాచరికం కానీ, తర్వాత ఇద్దరు ముగ్గురు ఉండే మన అరిస్టోక్రట్ కానీ ఒకవైపు, ఇంకొక వైపు ఇంకో దేశంలోని మన రాజరిక వ్యవస్థని అరిస్టోక్రసీని పోల్చడం మాత్రమే జరిగింది. అందులో ఆ పోల్చడం కూడా నిజానికి ఒక చైతన్యవంతమైన అంశాలు కానీ, రాజకీయ పొలిటికల్ బిహేవియర్ కానీ, అటువంటి ఎకనామిక్ బిహేవియర్ కానీ అందులో పాత పద్ధతుల్లో పాత శాస్త్రజ్ఞులు దానికి ఫోకస్ చేయాలి. కానీ కొత్త రాజనీతి శాస్త్రజ్ఞులు కొత్త విషయాలపై ఫోకస్ చేయడము ప్రారంభించారు. చాలా కంప్యూటర్ పాలిటిక్స్ మొదలై చాలా అవుతుంది. ఆ కొత్త విషయాలంటే ఒక ప్రాంతంలోని, ఒక దేశంలోని రాజకీయ ప్రవర్తన, ఓటింగ్ బిహేవియర్ ఇంకొక దేశంలోని రాజకీయ వ్యవస్థలు, రాజకీయ బిహేవియర్, ఓటింగ్ బిహేవియర్ పోల్చడం జరుగుతుంది. ఫస్ట్ మన విధానికి అనుకున్నట్టు ఇవి రెండు పోల్చదగిన అవి. ఇంకొకటి ఏంటంటే ప్రజల యొక్క ప్రవర్తన, ప్రజల యొక్క ఓటింగ్ బిహేవియర్ మళ్ళీ నిజానికి ఇందులో చదవడం జరుగుతుంది. మొత్తం మీద ఆధునిక రాత్రి సాధ్యం కొంచెం డైనమిజానికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రజల యొక్క బిహేవియర్, ఓటింగ్ బిహేవియర్ అంటే మనం ఎన్నికల కాలం ముందు దానికి ఓటింగ్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, ఎన్నికలు అయిన వెంటనే మన పొలిటికల్ బిహేవియర్ ఎట్లా ఉంటుంది అని ముఖ్యంగా చదవడానికి ఇందులో దానికి మన మోడర్న్ రాజనీతి శాస్త్రజ్ఞులు అవకాశం ఎన్నుకొని ఉంటుంది. దాని యొక్క నిజానికి ఫలితాలు కూడా ఎక్కువ ఉంటాయి. ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక కొంతకాలానికి మాత్రమే ఎన్నుకొనబడే అధినేతలు, రాజ్యాధినేతలు ఉన్నప్పుడు నిజానికి ఇది నెక్స్ట్ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది, నెక్స్ట్ మన ఏ పార్టీకి ప్రజలు మొగ్గు చూపుతున్నారు, ఎన్నికలబోతున్నారు అని తెలుసుకోవాలంటే ఆ యొక్క మన విశ్లేషణతో లాభపడాలంటే నిజానికి ఇప్పుడు అధికారంలోని రాజకీయ పక్షాలు ఈ మన కంపేరిటివ్ అనాలిసిస్ని మన పాటించి అవలంబించి చదవడం జరుగుతుందని. ఇంకా నిజానికి కంపేరిటివ్ మెథడ్లో దానికి అనేక లాభాలు ఉన్నాయి. ఇది ఆర్థిక వ్యవస్థలో కానీ, లేకపోతే ఇంకొక రంగంలో, చారిత్ర అధ్యయన రంగంలో కానీ కూడా ఈ కంపేరిటివ్ మెథడ్ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో ఇంతటితో ఈరోజు యొక్క లెక్చర్ సమాప్తం. థ్యాంక్ యూ.